వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ పచ్చి దొండకాయ పచ్చడి. చాలా సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసమై పావు కిలో వరకు దొండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు ఒకసారి కడిగేసుకొని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక 7-8, కొద్దిగా చింతపండు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇవి కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని మరలా ఒకసారి కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, దొండకాయలు కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం, అంతే అండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ దొండకాయ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.